తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. వైసీపీకి షాక్ ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే ఉన్న కౌన్సిలర్లను ఎలా కాపాడుకోవాలా అని వైసీపీ ప్రయత్నిస్తుంది. మరో నలుగురు వస్తారు, వైస్ చైర్మన్ పోస్టు మాదే అని టీడీపీ ధీమాగా ఉంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో కాకినాడ జిల్లా తునిలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. పట్టు నిలుపుకోవాలని అధికార విపక్షాలు పట్టుదలతో ఉండడంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. దీంతో ఇవాళైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనే టెన్షన్ తునిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వైసీపీ తంటాలు పడుతోంది. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లున్నారు. అందరూ వైసీపీ వారే. ప్రస్తుతం 2 ఖాళీలున్నాయి. మిగిలిన 28 మందిలో 10 మంది టీడీపీ వైపు చేరారు. మరో 4గురిని తమ వైపుకు లాక్కోవాలని టీడీపీ భావిస్తోంది. 4గురొస్తే వైస్ చైర్మన్ పోస్టు తమదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తుని వైసీపీ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఉన్నారు. గతంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసినప్పుడు తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. క్యాంపు దగ్గర నుంచి డైరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయినా కౌన్సిలర్లు చెయ్యి జారిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైస్ చైర్మన్ పదవి తమ ఖాతాలో వేసుకున్న తరువాత చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.